హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ సూపర్ సుబ్బు వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, వెబ్ సిరీస్ వన్ టైం వాచబుల్ అని చెప్తాను. ఎవరికైనా కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ కానీ చూడాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సందీప్ కిషన్ యాక్టింగ్ కానీ, తన కామెడీ యాంగిల్ కానీ, తన కామెడీ టైమింగ్ కానీ 100% వర్కౌట్ అయింది. ఇంకా ఈ వెబ్ సిరీస్‌లోని చాలా పెద్ద కాస్టింగ్ అయితే ఉన్నది. వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళు బానే పెర్ఫార్మన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏమైనా ఉన్నది అంటే, డైరెక్టర్ మల్లిక్ ఎంచుకున్న థీమ్ పాయింట్ చాలా కొత్తది. ఇప్పటి వరకు తెలుగులోని సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కానీ, లేదంటే సెక్స్ గురించి కానీ, ఏ సినిమాలు గానీ, ఏ వెబ్ సిరీస్‌లు రాలేదు. అలాంటిది తెలుగులోని డైరెక్టర్ మల్లిక్ సెక్స్ ఎడ్యుకేషన్ అనే ఒక చాలా సెన్సిటివ్ పాయింట్‌ని తీసుకొని, కామెడీ వేలోని ఒక వెబ్ సిరీస్‌ని డైరెక్ట్ చేసి స్క్రీన్ మీద చూపించారు. అది బానే వర్కౌట్ అయింది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ అది కొంతవరకు బాగానే వర్కౌట్ అయింది గానీ, కొంతవరకు వర్కౌట్ కాలేదని చెప్తాను. స్టోరీ లైన్ విషయానికొస్తే చాలా సింపుల్. సందీప్ కిషన్ ఒక పబ్లిక్ అవేర్‌నెస్ ఆఫీసర్ కింద ఒక వింత ఊర్లోకి వెళ్తాడు. ఆ ఊర్లోని ప్రజలందరూ కూడా చాలా వింత వింతగా ఉంటారు. మినిమమ్ బేసిక్ విషయాలు కూడా వాళ్ళకి తెలీదు. అలాంటిది ఆ ఊర్లోని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లోని సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ కింద మారాల్సొస్తుంది. అసల సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్ కింద ఎందుకు మారాడు? ఆ ఊర్లోనున్న ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేశాడు అనేదే స్టోరీ లైన్. అండ్ ఈ ఊర్లో ప్రాబ్లమ్స్ గానీ, సెక్స్ ఎడ్యుకేషన్ గానీ, డైలాగ్స్ గానీ, కొన్ని రెస్పాన్సిబిలిటీ సీన్స్ గానీ, సిట్యుయేషన్స్ గానీ చాలా బాగా హ్యాండిల్ చేసి వెబ్ సిరీస్‌లోని బాగా చూపించారు డైరెక్టర్ మల్లిక్. ఇంకా ఇదే స్టోరీ లైన్. ఇంతకు మించి నేను పెద్దగా స్టోరీని ఎక్కడ రివీల్ చేయను. రివీల్ చేస్తే మీలోనున్న క్యూరియాసిటీ తగ్గిపోతుంది. ఈ వెబ్ సిరీస్‌లోని కామెడీ బాగా వర్కౌట్ అయింది. అలాగే హైప్ రాది, మురళీ శర్మ, బ్రహ్మానందం ఇలా చాలామంది యాక్టర్స్ ఈ వెబ్ సిరీస్‌కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇంకా మ్యూజిక్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఈ వెబ్ సిరీస్‌కి బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడా బోర్ కొట్టించకుండా టైమ్ పాస్‌కి ఒక మంచి వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మీకు వర్కౌట్ అవుతుంది. డైరెక్టర్ మల్లిక్ ఎంచుకున్న పాయింట్ చాలా గ్రేట్ అని చెప్తాను. ఎందుకంటే తెలుగులోని ఎవ్వరు ట్రై చేయలేనిది యూనిక్‌గా కొత్తగా ట్రై చేయాలని చెప్పి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా నీట్‌గా, క్లీన్‌గా ప్రెజెంట్ చేశారు. మనం అనుకున్న దానికంటే ఎక్స్‌పెక్టేషన్స్ తోటి చాలామంది ఏమనుకుంటారంటే ఇలాంటివి చాలా డబుల్ మీనింగ్స్ ఉంటాయి అని అనుకుంటారు. బట్ కానీ అలాంటివేమీ లేకుండా ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ వెబ్ సిరీస్‌లాగా కామెడీ వేలోని చూపించేసి డీసెంట్ క్లైమాక్స్ తోటి ఎండ్ చేసేసారు వెబ్ సిరీస్‌ని. సో, ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఓవరాల్‌గా 'సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ రివ్యూ చెప్పాలి అంటే ప్రతి ఎపిసోడ్ బానే ఉన్నది. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సందీప్ కిషన్ యాక్టింగ్ బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ఈ వెబ్ సిరీస్‌కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇంకా మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అక్కడక్కడ కొంచెం మనం స్కిప్ చేయాల్సిన విషయాలు కూడా ఉంటాయి. అవి ఎలాగో స్కిప్ చేసేస్తాం. రిమైనింగ్ కొన్ని అన్నెసెసరీ సీన్స్ అయితే ఉన్నాయి. అది పక్కన పెడితే ఈ వెబ్ సిరీస్‌కి నేను 5కి 2.5 ఇస్తున్నాను. 'సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ చూడకపోతే వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం గానీ, లేదంటే మూవీ రివ్యూస్ కోసం గానీ, మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం గానీ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. మరొక వెబ్ సిరీస్ రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం.